అందరు ఇది 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 అడుగుతారు. వందే మాతరం పూర్తిగా పాడం. 1937లో పార్టీ తీర్మానం అదే, దానికే కట్టుబడి ఉంటాం. అయితే కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు వందే మాతరం మొత్తం పాడాలి అన్నది. యాక్చువల్గా మనం ప్రేయర్లో కానీ చాలా మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా మనం పాడే 2 స్టాంజాలే ఉంటాయి మనకి. ప్రతి పుస్తకంలో ముందు మాట తర్వాత వందే మాతర, అది వందే మాతరం సంబంధించిన ఆ స్టాంజాలు 2 ఉంటాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినా అవి మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు నన్ను పాడమన్నా మీరు పాడినా ఆ 2 వాడతారు, మిగతా అంత ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాన్ని తీసుకొచ్చారు మొత్తం పాడాలి అని. అయితే వీళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 1937లో మేము తీర్మానం చేసినాం, మా పార్టీ తీర్మానం, దానికే మేము కట్టుబడి ఉన్నామని. అసలు ఎందుకు వచ్చింది ఈ చర్చ? ఆగస్టు 15 జెండా ఎగరేసినటువంటి జాతీయ జెండా ఎగరేసిన క్రమంలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇక్కడ రాహుల్ గాంధీ నిలబడి వందే మాతర జనగణమన అయిపోయింది, వందే మాతరం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మంచిగానే ఉన్నారు. దాని తర్వాత 2 స్టాంజాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది. అప్పుడు సోనియా గాంధీ ఏంటిది అని అడుగుతున్నది. మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళి దాన్ని ఆపేశారు. తెల్లారు ఏమన్నారంటే ఇది కుర్చీ కోసం, మల్లికార్జున ఖర్గేకి ఇబ్బంది అవుతుంది, నిలబడతలేకపోయింది, కుర్చీ కోసం జరిగిన గొడవ, కుర్చీ కోసం మేము అడిగినాం, ఇది వందే మాతరం గురించి కాదు అన్నారు. కానీ ఆ రోజు మనం కూడా అన్నాం ఇది వందే మాతరం గురించే. ఇక్కడ 2 స్టాంజాల 2 చరణాల మీదనే వాళ్ళు దాని మీదనే కట్టుబడి ఉంటామని వాళ్ళు గతంలో కూడా తీర్మానం చేసినా మనం లాస్ట్ టైం చెప్పినాం. సో మరి అప్పుడు కూడా అదే చెప్పుంటే అయిపోయేది కదా. మళ్ళీ కుర్చీ కోసం జరిగిన వ్యవహారం అని ఎందుకు చెప్పాలా? జాతీయ గేయం వందే మాతరంను పూర్తిగా ఆలపించే విషయంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ తన దృఢ వైఖరిని ప్రకటించింది. స్వాతంత్రోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. వందే మాతర గేయం తొలి 2 చరణాలు మాత్రమే పాడుతాం. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానంపై విమర్శలు స్పందిస్తోన్న అస్సాం పార్టీ దీనికి ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని తాము అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆదేశించిందట. ఇప్పుడు మీరు చూడండి వందే మాతరం. సో యాక్చువల్గా మొదటి 2 చరణాలకు సంబంధించిన భావం ఇది, తాత్పర్యం అంటే మనం తల్లి భూమి అయిన భారతదేశాన్ని స్తుతిస్తూ ఆమె సస్యశ్యామలమైన పొలాలు, చల్లని గాలులు, స్వచ్ఛమైన నీరు, అందమైన ప్రకృతి ఎంతో గొప్పవని కవి చెబుతారు. వందే మాతరం అంటే ఓ మాతృభూమి నీకు వందనం. 2వ చరణం అంటే ఈ 2 చరణాలు మేము పాడతాం, మిగతాయి వాడమని 1937లో మేము తీర్మానం చేసుకున్నామని కాంగ్రెస్ అంటున్నది. 2వ చరణంలో ఏమున్నది? భారతమాత సుందరమైంది, మధురమైంది, ఆమెను చూసి ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి, ఆమెకు మనం గౌరవం, ప్రేమ, భక్తితో నమస్కరిస్తామని ఒక భావం అన్నమాట. అంటే ఈ దేశాన్ని, ఈ దేశ భరతమాతని మనం గౌరవిస్తామని చెప్పేలాగా, అంటే మన దేశాన్ని గౌరవిస్తామని. ఇక 3వ చరణం, 4వ చరణం, 5వ చరణం. 3వ చరణము 4, 5 మేము పాడమని వాళ్ళు అంటున్నారు. భారతమాతను కోట్లాది ప్రజల తల్లిగా కవి చిత్రిస్తారు. ఆమె శక్తి, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక. దేశ ప్రజల ఐక్యత, స్వాతంత్ర భావనను ఈ భాగం ప్రతిబింబిస్తుంది. 4వ చరణం భారతమాతను దుర్గాదేవి వంటి శక్తి స్వరూపినిగా, లక్ష్మీదేవి వంటి సంపదకు ప్రతీకగా, సరస్వతీదేవి వంటి జ్ఞానస్వరూపినిగా కవి వర్ణిస్తారు. అంటే దేశంలో శక్తి, సంపద, జ్ఞానం ఉన్నాయని భావం. 5వ చరణం దేశ ప్రజలు భారతమాతను ఆరాధిస్తూ ఆమె కోసం ఐక్యంగా నిలబడాలి, ఆమె గౌరవాన్ని కాపాడాలి అని సందేశం ఇస్తుంది. దేశభక్తి, త్యాగం, ఐక్యత ప్రధాన భావాలుగా కనిపిస్తాయి. పూర్తి గేయాన్ని ఇక్కడ ఇవ్వలేము అని చెప్తున్నది. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము జస్ట్ ఓన్లీ ఫస్ట్ 2 స్టాంజాలు మాత్రమే చదువుతామని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిందంటే మొత్తం 5 చదవాలన్నది ప్రభుత్వం చెప్తున్నది. అట్లా ఆ గొడవ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏమంటున్నారు, మేము కేవలం ఫస్ట్ 2 స్టాంజర్సే చదువుతాం, మిగతాయి మొత్తం చదవం. మనం రెగ్యులర్గా మనం ప్రేయర్లో కానీ ఇంకెక్కడైనా చదివినవన్నీ కూడా 2 చరణాలే ఉంటాయి. కొంతమంది ఏమంటారు చదివితే వచ్చేది ఏముంది అని ఒకరు అంటున్నారు. కొంతమంది ఏమంటారు అసలు కొత్తగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చినారు, దాని మీద ఎందుకు, దాని యొక్క గౌరవాన్ని తీసేసేలాగా ఎందుకు ఇప్పుడు కొత్తగా దాన్ని మొత్తం పాడాలి అనే లైన్ తీసుకొచ్చినారు. ఇంకొంతమంది ఇప్పుడు ఏదన్నా కష్టమే ఉన్నది, ఇప్పుడు ఏదన్నా నువ్వు దేశద్రోహం అంటారేమో, లొల్లి. సరే 2 వాడినా 5 వాడినా ఈ దేశం పట్ల ప్రేమ, భక్తి, గౌరవం ఉండాలి ఒకటి. రెండోది ఈ రాజకీయ నాయకులు ఇది వాడాలి, అది వాడాలి, అది ఇది ఫస్ట్ ఇది బాగానే ఉన్నది. కానీ దేశంలో ఉన్న ప్రజల యొక్క బాగు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంది మీరు చెప్పాలి కదా.
కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మీరు అధికారంలో ఉన్నప్పుడు అందులో ఉన్నది ఈ దేశాన్ని గౌరవించాలి, భరతమాతను గౌరవించాలి అని ఉన్నది. భరతమాతని గౌరవించడం అంటే ఏంది? ఈ భారతదేశంలో ఉన్న ప్రజలను గౌరవించాలి, భారతదేశంలో ఉన్న ప్రజల బాగుని చూసుకోవాలి. మీరు ఆ పని చేస్తున్నారా మరి?